నా పేరు మల్లు పెంచిల్ రెడ్డి. నా చోపర్పల్లి గ్రామం, పుల్లంపేట మండలం, అన్నమయ్య డిస్టిక్. నేను 5 ఎకరాలు అరటి పంట సాగు చేస్తాను. 90% సబ్సిడీ ద్వారా తీసుకొని 5 ఎకరాలు నేను డ్రిప్ సబ్సిడీ ద్వారా తీసుకొని అరటి సాగు చేస్తున్నాను. సరాసరి మాకు 5 ఎకరాల ఖర్చు వచ్చేసి 3 లక్షల పైచీలకు ఖర్చు వచ్చింది. మేము 5 ఎకరాలు సాగు చేస్తున్నాం అరటి. ఎకరాకు సరాసరి మాకు 20 నుంచి 25 టన్నులు దిగుబడి వస్తుంది. టన్ను వచ్చేసి 18,000, కేజీ వచ్చేసి 18 రూపాయల లెక్కన మేము అమ్మడం జరిగింది. అరటి సాగు ఆదాయం 15 లక్షల ఆదాయం వచ్చింది. పెట్టుబడి ఖర్చు బాను 3 లక్షలు ఖర్చు పోతే 12 లక్షల ఆదాయం వచ్చింది. ఈ 90% సబ్సిడీ నాకు రావడం వల్ల మంచి ఆదాయం దిగుబడి వచ్చింది. నాకు ఈ సబ్సిడీ 90% యూజబుల్ బాగా అయింది. డ్రిప్ చుక్క చుక్క నీళ్లు గెలడం వల్ల మనకు ఈ పాత అయితే మనకు కలుపు ఎక్కువ పడేది, ఈ మధ్యలో నీళ్లు పారగడం వల్ల ఇప్పుడు చుక్క చుక్క పడతాయి కాబట్టి మనకు కలుపు తగ్గింది, కూలీల ఖర్చు తగ్గింది, భారీగా తగ్గింది. ఇప్పుడు సబ్సిడీ వల్ల మనకు ఇది రావడం వల్ల డ్రిప్ మనకు ఖర్చు తగ్గింది, ప్లస్ డ్రిప్ నీళ్లు ఆదా అయినాయి, అన్నిటికీ బాగుండాలి. ఫిల్టర్లో నుంచి నీళ్లు ఈ చుక్క చుక్క ఈ డ్రిప్లో నుంచి చెట్టు గారడం వల్ల మంచి దిగుబడి కూడా బాగా వచ్చింది. చెట్టు కూడా బాగా వేపుగా పెరిగింది. గెల సైజు బాగా వచ్చింది, మంచి క్వాలిటీ నాణ్యత బాగా వచ్చింది. అందువల్ల మనకు మంచి ఆదాయం దిగుబడి రావడం జరిగింది. మనకు మంచి రేటు కూడా అమ్ముకోగలిగినాము, మంచి దిగుబడి కూడా బాగా వచ్చింది, ఆదాయం బాగా వచ్చింది. ఈ 90% సబ్సిడీ మాకు మంచి ఆదాయం సమకూర్చింది. ఈ ఫిల్టరు ఈ వెంచర్ ద్వారా నీటిలో కరిగే ఎరువులు వేయడం వల్ల మంచి దిగుబడి వస్తున్నది. పాత పద్ధతిలో అయితే ఎరువులు చల్లడం వల్ల ఎక్కువ ఖర్చు అయ్యేది. ఇప్పుడు ఈ డ్రిప్ కరిగే ఎరువులు వేస్తున్నాం కాబట్టి బాగా తగ్గింది, ఖర్చు తగ్గింది, మంచి ఆదాయం బాగుంది. పద్ధతిలో మా ఏరియాలో పుల్లంపేట మండలంలో సాగు చాలా కష్టమయ్యేది. నీళ్లు ఎక్కువగా పోయేటివి. ఎందుకంటే నీళ్లు ఒక ఎకరాకు సరిపోయేది. ఇప్పుడు 3 ఎకరాలు డ్రిప్ ద్వారా పారగడం వల్ల మాకు 3 ఎకరాలు సరిపోతున్నాయి. అప్పుడు 1 ఎకరా సరిపోతున్నాయి. ఇప్పుడు సాగుబడి పెరిగింది, మంచి ఆదాయం వస్తున్నది, మంచి దిగుబడి వస్తున్నది, నీళ్లు కూడా సేవ్ అయినాయి. మాకు ఈ డ్రిప్ మంచి ఆదాయం సమకూరుస్తున్నది. ఈ డ్రిప్ 90% సబ్సిడీ ద్వారా బాగుంది. మాకు 90% సబ్సిడీ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, ఏపీఎంఐపి అధికారులకి మా ధన్యవాదాలు.